శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని, పువ్వుని ఇంటికి తెచ్చుకోకూడదని అంటారు. నిజమేనా? నిజమే. సాధారణంగా మోక్షాన్ని ప్రసాదించమని కోరేందుకే మనం శివాలయానికి వెళ్ళాలి. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే శివాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని, పూలని వెంట తీసుకురాకూడదనే ఆచరణలోకి వచ్చింది. శాస్త్రీయంగా చూస్తే ఒకప్పుడు శివాలయాలు ఊరికి చివరన శ్మశానానికి దగ్గరగా ఉండేవి. దాంతో ఆలయాల చుట్టూ శ్మశాన వాటిక నుంచి వచ్చే గాలి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ గాలిలోని బ్యాక్టీరియా, వైరస్‌లు ప్రసాదం పైన చేరతాయనే భావనతోనే దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదనే సాంప్రదాయం వచ్చిందంటారు. అంతెందుకు, శివాలయంలో కాసేపు కూర్చున్నప్పుడు కాలికి ఉన్న దుమ్మును కూడా దులిపి బయటికి వెళ్ళాలి. అంటే కాళ్ళకు అంటిన మట్టి లేదా ఇసుకను కూడా మనం తీసుకెళ్ళకూడదు అని అంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.